అసలు పార్టీలకు సిగ్గు లేదా, ఊరు పెద్దలకు సిగ్గు లేదా? ఎన్ని గొడవలైనా ఉండని, ఎన్ని కోపాలైనా ఉండని, ఎన్ని కొట్లాటలైనా ఉండని, అసలు రాజకీయంలోకి తల్లి కూతుర్లు పోటీకి పోతారా? అది ఒక వార్డు మెంబర్ పదవి కోసం. బీఆర్ఎస్ కు సిగ్గు లేదా, కాంగ్రెస్ కు సిగ్గు లేదా? కానీ ఇవాళ పెద్ద మనుషులు పోరంబోకులు అయిపోయినారు ఊర్లలో. నీకు ఆల్ రావు, ఏబీసీలు రావు. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టాక్స్. నేను మీ సింహాద్రి. ఈసారి సర్పంచ్ ఎన్నికలు అంటే ఏవైతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో గతంలో ఎప్పుడూ కూడా జరగనంత రసవత్తరంగా ఈసారి జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రతి ఏటా మనం కొత్తదనాన్ని చూస్తాం, ఈసారి ఇంకెక్కువ కొత్తదనాలను చూస్తూ ఉన్నాం. దౌర్భాగ్యం, దరిద్రం ఏంటంటే కొన్ని ఊహించని దుర్ఘటనలు కూడా ఈసారి ఎన్నికలలో చూస్తూ ఉన్నాం. ఒక చోట మంచిగా ఏకగ్రీవం చేసుకుంటే ఇంకో చోట మొహాలు చూసుకొని తిడుతూ ఉన్నారు, ఇంకో చోట అయితే ఏకంగా కాలర్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు. ఇది రెగ్యులర్గా ఉండేదే. ఇప్పుడు ఇంకా వింతగా ఏం జరిగింది? ఇది ఏన్నో కూడా జరగలే. ఈ తెలంగాణలోని నల్లగొండలోని ఏపూరు అనే ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఇది. ఇద్దరు తల్లి కూతుర్లే ఒకరిపైన ఒకరికి పోటీగా నిలిచారు. అదే ఊర్లో, అదే వాడలో, అదే ఇంట్లో ఇద్దరు తల్లి కూతుర్లు, సొంత కన్న తల్లి కన్న కూతురు ఇద్దరు ఒకరికొకరికి పోటీ నిలిచారు. తల్లి లక్ష్మమ్మ, కూతురు అశ్విని. ఎంత దుర్ఘటన జరిగింది ఈ పోటీ వల్ల అంటే చూడండి. సరే, తప్పు ఎవరిది? తల్లి కూతుర్లలో ఉందా, వాళ్ళని బలపరిచిన పార్టీలది ఉందా అనేది మనం తర్వాత డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ఈ తల్లి లక్ష్మమ్మ ఎవరైతే ఉన్నారో తను బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అభ్యర్థిగా ఉన్నది. వాళ్ళది ఒక 3వ వార్డు. ఆ వార్డు మెంబర్గా వీళ్ళు పోటీలోకి వచ్చిండ్రు. ఈ అశ్విని కూతురు ఎవరైతే ఉన్నారో తను కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచింది తనని. వీళ్ళిద్దరూ నామినేషన్లు కూడా వేసిన తర్వాత ఇక ఇద్దరికి మనస్పర్ధాలు ఉన్నాయి, ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి, కోపతాపాలు ఉన్నాయి, పగలు కూడా పెరిగిపోయినాయి, కన్న తల్లి కూతుర్లకే పెరిగిపోయినాయి. ఒకానొక స్టేజ్లో వేసిన నామినేషన్ కూడా ఇక నలుగురు చెప్పిన మాటలు వినా తనే రియలైజ్ అయ్యా, వాటి ప్రలోభానికి గురయ్యా, మనసు మార్చుకోనా ఈ కూతురు అశ్విని ఎవరైతే ఉన్నారో తన నామినేషన్ కూడా విత్డ్రా చేసుకుంది. ఆఫ్టర్ విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరికి గొడవలు జరగడం, కలహాలు పెరగడం అనేది జరిగింది. ఇక మనస్తాపానికి గురైందా తల్లి అలా లక్ష్మమ్మ, ఈ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మనస్తాపానికి గురైందా, మనోవేదనకు గురైందా, ప్రెషర్ ఫీల్ అయిందా, గొడవలు తట్టుకోలేకపోయిందా, ఆమె ఏం భావించిందో తెలియదు. కానీ తను ఆత్మహత్య చేసుకుంది. అయితే ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్ని గొడవలైనా ఉండని, ఎన్ని కోపాలైనా ఉండని, ఎన్ని కొట్లాటలైనా ఉండని, తల్లి కూతుర్లు 4 గోడల మధ్యలో తేల్చుకుంటే అయిపోయేది. అసలు రాజకీయంలోకి ఎందుకు పోయినరు? అసలు రాజకీయంలోకి తల్లి కూతుర్లు పోటీకి పోతారా? అది ఒక వార్డు మెంబర్ పదవి కోసం. చెప్పుండ్రి. అంటే ఎంత బంధాన్ని కూడా పక్కన పెట్టేస్తే, ప్రేమలో ఎంత తగ్గిపోతే, పగలు ప్రతీకారాలు ఎంత పెరిగితే సొంత తల్లి కూతుర్లు పోటీగా నిలుస్తారు. ఇది వీళ్ళ తప్పు. సరే, ఆ తప్పు వల్ల ఇప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది. ఈ విషయం పక్కన పెడితే అసలు పార్టీలకు సిగ్గు లేదా, ఊరు పెద్దలకు సిగ్గు లేదా, ఊర్లో మనుషులకు సిగ్గు లేదా, బీఆర్ఎస్కు సిగ్గు లేదా, కాంగ్రెస్కు సిగ్గు లేదా? మనిషి ఉన్నోడు, కడుపుకు అన్నమే తినేటోడు ఎవడైనా ఇద్దరు తల్లి కూతుర్లకు మనస్పర్ధాలు ఉంటే ఊర్లో పెద్ద మనుషులు ఇద్దరిని కూర్చోబెట్టి సర్ది చెప్పి బుద్ధి చెప్పి ఎవరినో ఒకరిని తగ్గిస్తారు. కానీ కాంగ్రెస్ ఓడు వాడాసరగా చేసుకొని, బీఆర్ఎస్ ఓడు వీడాసరగా చేసుకొని తల్లి కూతుర్లకు ఇద్దరికి చిచ్చు పెట్టించి ఇద్దరు నెగేసి పోటీకి నిలుపుతారా? చెప్పుండ్రి. ఇట్లాంటి రాజకీయం ఎవరైనా చేస్తాడా? ఏ ఊర్లోనైనా సరే, ఏ ఊరు పెద్ద మనుషులైనా సరే, ఇద్దరు తల్లి కూతుర్లకు కావచ్చు, తండ్రి కొడుకులకు కావచ్చు, భార్యాభర్తలకు కావచ్చు, ఎవరికైనా సరే గొడవలు ఉన్నాయంటే దానికి కాంప్రమైజ్ చేయాలి. ఊర్లలో జరిగేదే అది. పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఏం చేస్తారు? కానీ ఇవాళ పెద్ద మనుషులు పోరంబోకులు అయిపోయినారు ఊర్లలో. అందరిని అంటలేను, కానీ అయిన పోరంబోకులకైతే మాట తగులుతుంది, వాళ్ళకి తలగాలని అంటున్నా. ఎందుకంటే సరే, వాళ్ళు ఆవేశానికి గురై ఉండొచ్చు, వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఏమున్నాయో తెలియదు, వాళ్ళ మధ్యలో గొడవలు ఏమున్నాయో, కొట్లాటలు ఏమున్నాయో తెలియదు. కానీ ఈ రాజకీయ పార్టీలకు ఏమైపోయింది మరి? అరే, వాళ్ళ తల్లి కూతురు రా, వాళ్ళు ఏదో కోపంలో ఉన్నారు, ఏదో బాధలు ఉన్నారు, మనం ఎట్లా నిలబెడతామన్న ఆలోచన కనీసం లేదే మీకు? సర్ది చెప్పాల్సిన పెద్ద మనుషులు ఎగేసి వాళ్ళ పార్టీల నుంచి అభ్యర్థులను బలపరిచి చిచ్చు పెట్టడం వల్ల ఇప్పుడు ఒక తల్లి ప్రాణం నిండు ప్రాణం. దాన్ని ఎవడ తీసుకొస్తాడా? ఏ బీఆర్ఎస్ ఓడో కాంగ్రెస్ ఓడో మళ్ళీ తీసుకొస్తాడా? ఇగో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఊర్లు సగం నాశనం అయిపోయడానికి ఇవి చాలా మంది చెప్పరు, కానీ కొన్నిసార్లు మనం దీని గురించి ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఊర్లు చాలా వరకు నాశనం కావడానికి దానికి ముఖ్య కారణం ఊర్లలో పెద్ద మనుషులే. పేరుకే వాళ్ళు పెద్ద మనుషులు, కానీ వాళ్ళు రోత మనుషులు. ఇది నిజం. ఇవాళ 90 దాపించినోడికి వత్తాసు పలుకుతాడు, రేపు ఇంకోటి ఆఫ్ ఇప్పిస్తే, ఫుల్ బాటిల్ ఇప్పిస్తే వాడికి వత్తాసు పలుకుతారు. ఇది నిజం. ఇది ఏ పార్టీ వాడన్నా పైసలు ఎక్కువ ఇచ్చి మాదికే సపోర్ట్ చేయాలంటే మళ్ళీ వాళ్ళదికే సపోర్ట్ చేస్తాడు. తిమ్మిని బమ్మి చేస్తారు, బమ్మిని తిమ్మి చేస్తారు.
యువతరం మేలుకొని జర తేరుకొని ఆలోచించుండ్రి. చట్టాలున్నాయి, న్యాయస్థానాలున్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇండిపెండెంట్గా నిలబడి కొట్లాడడానికి సోషల్ మీడియా అనే ఒక వేదిక ఉంది. దాన్ని ఆయుధంగా మార్చుకోండి. కానీ ఊర్లల్లా కొందరు తాగుడుకు తిండికి అలవాటు పడిపోయి వాటికి రుచి మరిగి తీర్పులు చెప్పే దొంగలంగా పెద్ద మనుషులను మాత్రం నమ్మకుండ్రి. ఇది చాలా ప్రమాదకరం. సరే, జెన్యున్గా ఉన్న వాళ్ళ విషయం పక్కన పెడదాం, వాళ్ళని ఏమీ అనట్లేదు. ఇక ఇప్పుడు దీనికి ఎవడైతే పెద్ద మనుషులు స్పందిస్తారో వాళ్ళకే అర్థమైపోతుంది. గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకుంటారు కదా, మంచివాడు ఎవడో వీడు కరెక్టే అన్నాడు అని అనుకుంటాడు. కానీ లంగవాడో దొంగవాడో వానికి గుండెలా కలుపుకోమనిపోతుంది. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ కావాలి, వాళ్ళకు కూడా తేరుకోవాలి, మోసపోతున్న వాళ్ళు కూడా జర తెలుసుకోవాలని చెప్తా ఉన్నా. ఇంకా పర్టికులర్గా ఈ రాజకీయం టైంలో, ఈ లోకల్ బాడీ ఎన్నికల టైంలో ఇప్పుడు వాళ్ళు పెద్ద పులులాగా ఫీల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే తీర్పులు, వాళ్ళు చేసే తీర్మానాలు ఇక నీకు భూమి మీద ఏడ కూడా దొరికాయి, నీకు సుప్రీంకోర్టులో కూడా దొరికాయి. అట్లాంటి తీర్మానాలు, అట్లాంటి తీర్పులు, అట్లాంటి లేనిపోని నల్లి లంగ దొంగ మాటలు ఇప్పుడు ఊర్లలో పుట్టిస్తారు. ఈ కాంగ్రెస్ వాడు వస్తే ఓ మాట చెప్తాడు, బీఆర్ఎస్ వస్తే ఇంకో మాట చెప్తాడు. ఈ బీజేపీకి చెప్పే మాట అయితే పొంతనే ఉండదు. అసోంటి రాజకీయం అనేది ఊర్లలో ఉంటుంది. పనికొచ్చేదే తెలివి, కానీ దాని అభివృద్ధి కోసం వాడరు, వీళ్ళు వినాశనానికే వాడతారు. తెలివి చాలా ఎక్కువ తెలివి ఉన్నది, కానీ తెలివి ఉంటే సరిపోదే. దాన్ని ప్రాణం పొయ్యనీకి వాడుతున్నావా, ప్రాణం తీయనీకి వాడుతున్నావా, బంధాలను కలపనీకి వాడుతున్నావా, ఉన్న బంధాలను విడగొట్టనీకి వాడుతున్నావా, 4 పైసలు సంపాదించనీకి వాడుతున్నావా, ఉన్న పైసలు ఖర్చు చేయనీకి వాడుతున్నావా అనేది ఇంపార్టెంట్. ఊర్లలో పెద్ద మనుషులు దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉన్నారు. ఊర్లలో పెద్ద మనుషులు చక్కగా ఉంటే పంచాదులు సగం తగ్గిపోతాయి, శత్రుత్వాలు సగం తగ్గిపోతాయి, కొట్లాటలు సగం తగ్గిపోతాయి, పార్టీల వల్ల జరిగే నష్టాలు సగం తగ్గిపోతాయి, పార్టీల ఆధిపత్యం, ఎమ్మెల్యేల ఆధిపత్యం అసలు ఉండదు, రాజకీయంగా నష్టాలు ఉండవు, మర్డర్లు ఉండవు, గొడవలు ఉండవు, పగలు ఉండవు, ప్రతీకారాలు ఉండవు. ఇవేవి ఉండకపోగా ఊరు చాలా బాగుంటుంది, ఊరు చాలా సస్యశ్యామలంగా ఉంటుంది, ఊరు చాలా శాంతియుతంగా ఉంటుంది. ఊరు ఇంకా 4 ఏళ్ళు మంచిగా నిమ్మలంగా బతుకుతుంది. ఊర్లో ఉన్న నలుగురు కూడా మంచి సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే పెద్ద మనుషులు నీతిగా నిజాయితీగా లాయల్గా పనిచేస్తారో. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముతారంతే జస్ట్ ఊరలు. నీకు పోస్ట్ కాదు, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగి కాదు, నువ్వు గెజిటెడ్ సైన్ చేయవు, నువ్వు గెజిటెడ్ ఆఫీసరు కాదు, నీకు క్వాలిఫికేషన్ ఉండదు, నీకు చదువు ఉండదు, నీకు అలు రావు, ఏబీసీలు రావు, అయినా కూడా నిన్ను నమ్ముతారు. ఎందుకంటే మన ఊరోడురా, పోతే న్యాయం చెప్తాడురా, మంచి చెప్తాడురా అని. కానీ వీని దగ్గర 10,000 తీసుకొని వానికి స్విచ్ పెట్టించి, వాని దగ్గర 10,000 తీసుకొని వీనికి స్విచ్ పెట్టించి, ఇద్దరు కొట్లాడుకుంటున్నారా, మనకి ఇంత తాగుడు పోస్తారనుకునే రోత బుద్ధి ఉన్నంత కాలం ఇట్లా అమాయకులు బలైపోతారు. ఇప్పుడు చూడండి, ఒక్క ఊర్లో తల్లిని కూతుర్ని ఎగేసి నిలబెట్టేయడం వల్ల ఏమైంది, ఇప్పుడు తల్లి ప్రాణం పోయింది. కూతురు విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా ఎవడైనా ఇద్దరు తల్లి కూతురు పోటీకి వచ్చిరన్నప్పుడు వాళ్ళని నిలబెడతాడా? వద్దని కాంప్రమైజ్ చేస్తారు కదా. చెప్పుండ్రి. అంటే ఇప్పుడు ఇది జరిగింది కనుక మిగతా అన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద మనుషులు ఉండాలి, ఊర్లలో జనాలు కూడా గ్రహించి కొంత తెలివిగా ఉంటారని అనుకుంటున్నాను.